అందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణం పార్ట్ 43 ఆడియో బుక్ ఉత్తరాఖండ. యమదూతలు రావణ మీద శరవర్షాన్ని కురిపించడంతో అతని కవచం ఛిద్రమైపోయింది. అతని దేహాంగాలన్నీ శరగ్రస్తమైనాయి. రక్తసిక్తమైన దేహంతో చివరకు రావణుడు స్పృహ కోల్పోతూ పుష్పకరథం మీద నుండి నేల మీద పడ్డాడు. అయితే శీఘ్రమే తేరుకున్న మీదట రావణుడు రుద్రాస్త్రాన్ని తీసి ప్రయోగించగా అది యమదూతలనందరినీ నిర్మూలించసాగింది. దీనితో రావణుడు అతని సచివులు బిగ్గరగా గర్జించసాగారు. ఈతుముల ధ్వని వినిపించగానే రాక్షసరాజు విజయం సాధించాడని యమధర్మరాజు అర్థం చేసుకోగలిగాడు. యమధర్మరాజు తన రథాన్ని తెప్పించుకుని తమ మృత్యుదండాన్ని, మృత్యుపాశాలను, ఇతర ఆయుధాలను చేపట్టి క్రోధావేశంతో యుద్ధానికి బయలుదేరాడు. యముడు యుద్ధరంగంలోకి ప్రవేశించడంతోనే మొత్తం ముల్లోకాలు కలవరపడ్డాయి. రావణుని సచివులు భయభ్రాంతులై తలకొక దిక్కుగా పారిపోసాగారు. అయితే రావణుడు మాత్రం కలవరపాటు లేకుండా నిలిచాడు. యమరాజు సమీపించగానే ఆయనను రావణుడు శరపరంపరతో ముంచెత్తాడు. వారి భీకర యుద్ధం 7 రోజులు అహోరాత్రులు నిర్విరామంగా కొనసాగింది. అంతటా రాక్షసరాజు 1,00,000 బాణాలను వదలగా మృత్యువు యమునితో, ఓ ప్రభు, రావణుణ్ణి వధించడానికి నన్ను అనుమతించు. నేను మొత్తం సృష్టిని సర్వనాశనం చేసేదానిని. అలాంటప్పుడు రావణుని వంటి ఒక్క జీవిని మట్టు పెట్టడంలో కష్టమేముంది అంటూ అభ్యర్థించింది. అయితే యముడు మాత్రం తానే స్వయంగా రావణుని సంహరించదలిచి చివరి ఉపాయంగా తన మృత్యుదండాన్ని చేతబూనాడు. ఆ భయానకమైన ఆయుధాన్ని చూడటంతోనే రావణుడు తప్ప తక్కిన రాక్షసులంతా వెనుతిరిగి పారిపోయారు. అంతటా బ్రహ్మదేవుడు హడావిడిగా యమధర్మరాజు ఎదుట ప్రత్యక్షమై ఇతరులెవ్వరికీ కనిపించకుండా నిలిచి, ఓ మృత్యుదేవ, నేను రావణునికి ప్రసాదించిన వరాలను దయచేసి నిష్ఫలం చేయకు. ఈ మృత్యుదండాన్ని నీవు విడుదల చేసినట్లయితే అది నీ శత్రువును సంహరించడం మాత్రమే కాక సృష్టిలోని ప్రాణులన్నింటినీ కూడా మట్టుబెడుతుంది. అందువల్ల నీ ఆలోచనను విరమించుకో అని చెప్పాడు. యమధర్మరాజు బ్రహ్మదేవునికి అధికారానికి తలవొగ్గాడు. ఇక యుద్ధం కొనసాగించడం అర్థం లేని పని కనుక అంతటా ఆయన అదృశ్య రూపుడైనాడు. తానే విజయం సాధించుకుంటూ రావణుడు నిష్క్రమించాడు. అటు పిమ్మట అతను సముద్రంలోకి ప్రవేశించి అదే లోకాలకు చేరుకున్నాడు. అంతటా రావణుడు వాసుకి చేత పాలించబడుతున్న నాగుల రాజధాని అయిన భోగవతిని జయించాడు. ఆ తర్వాత అతను నివాస కవచకులకు ఆవాసమై రత్నాల చేత నిర్మించబడిన మణిమయి నగరంపై దాడి చేయటానికి వెళ్ళాడు. ఈ నివాత కవచులనే దానవులు కూడా బ్రహ్మదేవుని నుండి వరాలను పొంది ఉన్నారు. రావణుడు తమను యుద్ధానికి సవాలు చేయగానే వారు సంతోషంతో సరే అన్నారు. దానవులు, రాక్షసులు 1 సంవత్సరమంతా యుద్ధం చేశారు. కానీ ఎవరిది పైచేయి కాలేదు. చివరకు ఆ యుద్ధాన్ని మాన్పించటానికి బ్రహ్మదేవుడు అక్కడకు వచ్చి ఉభయ పక్షాలను పరస్పర మైత్రీ బంధాన్ని నెలకొల్పుకోవలసిందిగా హితబోధ చేశాడు. అలా రావణుడు తదుపరి కొన్ని సంవత్సరాలు దానవులకు అతిథిగా గడిపి ఆ సమయంలో వారి నుండి 100 రకాల మాంత్రిక మాయా విద్యలను నేర్చుకున్నాడు. మణిమయ నుంచి రావణుడు వరుణుని నివాసాన్ని అన్వేషిస్తూ రసాతలానికి వెళ్ళాడు. అలా తిరుగుతూ అశ్మనగరం అనే నగరానికి చేరుకున్న రావణుడు అక్కడ నివసిస్తున్న కాలకేయులను ఓడించాడు. ఆ సంగ్రామంలో ప్రమాదవశాత్తు తన భావమరిది అయిన విద్యజిహ్వుని ముక్కలుగా నరికాడు. కొంతకాలం తర్వాత రావణుడు ఎట్టకేలకు వరుణుని నివాసాన్ని కనిపెట్టాడు. అక్కడ అతనికి సురభిగోవు తటస్థపడింది. దాని క్షీరమే క్షీరసాగరాన్ని సృష్టించింది. సురభికి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన పిమ్మట రావణుడు వరుణుని నగరంలోకి అడుగుపెట్టాడు. అంతటా జలాధిపతిని సవాలు చేసిన మీదట తనను ఎదుర్కొనవచ్చిన యోధులందరినీ అతను వధించాడు. క్రోధంతో మండిపడుతూ వరుణుని పుత్రులు, పౌత్రులు పెద్ద సైన్యంతో వెలుపలకు వచ్చారు. కానీ కొద్దిసేపట్లోనే రావణుని సచివులు వారిని చిత్తు చేశారు. వెనుకకు తగ్గిన వరుణపుత్రులు తిరిగి యుద్ధం చేయటానికి వెలుపలకు వచ్చారు. ఈసారి వారు తమ రథాల్లో ఆకాశంలో సంచరిస్తూ రావణుని మీద శరవర్షాన్ని వర్షించి అతని యుద్ధ విముఖుడు కాక తప్పని పరిస్థితి కల్పించారు. అంతటా మహోదరుడు వరుణపుత్రుల అశ్వాలన్నింటినీ వధించి వారి రథాలను నేలకూల్చాడు. పుష్పక రథాసీనుడై ఉన్న రావణునితో సంగ్రామాన్ని కొనసాగించారు.
మహోధరుణ్ణి తరిమివేసిన మీదట వరుణపుత్రులు రావణుణ్ణి చుట్టుముట్టి అతనిపై తిరిగి కుంభవృష్టిలా బాణాలను కురిపిస్తూ దాడి చేశారు. రావణుడు ఆకస్మికంగా క్రోధంతో జ్వలించిపోయాడు. అతను వరుణపుత్రుణ్ణి తన ఆయుధాలతో తూట్లు పొడవగా వారు గాయాలతో నేలకూలారు. వరుణపుత్రులను వారి మనుషులే యుద్ధభూమి నుండి మోసుకొని పోతుండగా రావణుడు వరుణుని సచివుల్లో ఒకరితో వెళ్ళి, మీ స్వామికి నా సవాలును వినిపించు. ఇప్పుడు అతని కుమారులంతా పరాజితం చేయబడినందున ఇక జలాధిపతి స్వయంగా వచ్చి పోరాడాలి అని ఆదేశించాడు. సచివులు రావణునితో గంధర్వుల గానక చేరికి హాజరు కావటానికై వరుణుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అందువల్ల ఓ రాక్షసరాజా, వరుణపుత్రులను ఓడించినందున సంతుష్టి చెందు అని చెప్పారు. రావణుడు శీఘ్రమే లంకకు తిరిగి వెళ్ళాడు. మార్గమధ్యంలో అతను ఎందరో రాజుల, ఋషుల, దేవతల, దానవుల కన్యలను అపహరించాడు. రావణునికి ఏ కన్య అయినా ఆకర్షణీయంగా కనిపిస్తే చాలు, అతను ముందుగా ఆమె బంధువులందరినీ వధించి ఆ పైన ఆమెను బలత్కారంగా తన రథం మీదకు ఎక్కించుకుంటాడు. ఈ విధంగా రావణుని రథం వందల కొలది కన్యలతో నిండిపోయింది. వారంతా భీతితోనూ దుఃఖంతోనూ దైన్యంగా ఆర్తనాదాలు చేస్తున్నారు. తమ వారిని కోల్పోయిన ఆ కన్యలు తమ దీన స్థితిని తలుచుకుని ఈ దుష్ట రాక్షసునికి ఒక స్త్రీ వల్లనే వినాశనం సంభవించుగాక అంటూ రావణుణ్ణి శపించారు. ఆ కన్యలు ఈ మాటలు పలకడంతోనే దివి నుండి పుష్పవర్షం కురిసింది. ఆకాశంలో దేవదుందుబి నాదాలు ప్రతిధ్వనించాయి. అలా పుణ్యశీలల చేత శపించబడిన రావణుని దేహకాంతి తక్షణమే వాడిపోసాగింది. రావణుడు లంకకు తిరిగి వచ్చిన కొద్ది సమయానికే శూర్పణఖ వచ్చి తన సోదరుని పాదాల వద్ద పడింది. అశ్రుపూరిత నేత్రాలతో, అయ్యో, నీ సోదరి పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించావు, నా భర్తను వధించి నన్ను భర్తృహీనను చేశావు కదా అంటూ శోకాలు పెట్టింది. శూర్పణఖను శాంతింపచేయడానికై రావణుడు, ప్రియ సోదరి, దయచేసి దుఃఖానికి తావివ్వకు. నీ కోరికలన్నిటి నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించు. ఎందుకంటే యుద్ధం జోరుగా సాగుతుండగా మిత్రుడెవరో శత్రువెవరో నేను తేడా గ్రహించలేకపోయాను. అలా ప్రమాదవశాత్తు విద్యుజ్జిహ్వుణ్ణి వధించాను అన్నాడు. రావణుడు శూర్పణఖను తన సోదరుడైన కరుని రక్షణ క్రింద ఉంచడానికి పంపించాడు. అంతేకాక దండకారణ్యంలో తన సోదరుడు తన ఆధిపత్యాన్ని సుస్థిరంగా నెలకొల్పుకోగలగడానికై 14,000 మంది గల రాక్షస సేనను కూడా పంపించాడు. అంతటా రావణుడు నికుంభిల వనంలో తన యజ్ఞశాలకు వెళ్ళాడు. అక్కడ తన కుమారుడైన మేఘనాథుడు జింక చర్మాన్ని ధరించి ఉండటం కనిపించింది. ఆశ్చర్యానికి లోనైన రావణుడు, నాయనా, ఏమి చేస్తున్నావు అని ప్రశ్నించాడు. మేఘనాథుడు ఒక యజ్ఞ నిర్వహణలో నిమగ్నుడై ఉన్నాడు. అందువల్ల అతని మౌనవ్రతానికి భంగం కలగకుండా చూడటానికై కుల పురోహితుడైన ఉషనుడు అతని తరపున బదులిస్తూ, నీవు లేని సమయంలో మేఘనాథుడు ఇప్పటికే మహావిష్ణువు ప్రీత్యర్థం 7 మహాయజ్ఞాలు చేశాడు. ఫలితంగా అతను పరమశివుని నుంచి ఒక దివ్య రథాన్ని, వివిధ ఆయుధాలను పొందాడు. అంతేగాక అదృశ్య రూపుడు కాగల శక్తిని, శత్రువాహినుల్లో అంధకారాన్ని సృష్టించగల శక్తిని కూడా ఆర్జించాడు అని వివరించాడు. తన శత్రువుల్లో ఒకడైన మహావిష్ణువును ఆరాధించినందుకు తన పుత్రుని కార్యకలాపాల గురించి వినటం రావణునికి ఏమంతా ప్రీతి కలిగించలేదు. రావణుడు ఎందరో కన్యలను అపహరించిన విషయం తెలిసిన విభీషణుడు తన సోదరుణ్ణి సమీపించి, నీవు చేసిన ఈ పని చాలా పాపభూయిష్టమైనది. ఉత్తమమైన మన వంశానికి చెందిన సభ్యుడు చేయదగినది కాదు. ఇప్పటికే నీ దుష్టత్వానికి ప్రతిక్రియగా నీకు సోదరి సమానురాలైన కుంభినాశిని రాక్షసుడైన మధువు అపహరించాడు అని చెప్పాడు. రావణుని తల్లి అయిన కైకసికి పెద్ద తండ్రి అయిన మాల్యవంతుని అవివాహిత కుమార్తె కుంభినాశి రావణుడు లేని సమయంలో అతని ప్రాసాదంలోనే నివసిస్తూ ఉంది. కుంభినాశి యొక్క అపహరణ వృత్తాంతం వింటూనే రావణుడు క్రోధంతో జ్వలించి ఆ దుష్కార్యానికి పాల్పడిన వాణ్ణి తక్షణమే వధించటానికి సంసిద్ధమైనాడు. తన రాక్షస ముఖ్యులనందరినీ సమావేశపరిచి రావణుడు 4,000 అక్షౌహిణులతో లంక నుంచి బయలుదేరాడు. ఎందుకంటే మధువు వ్యవహారం తేల్చిన మీదట దేవతలపై దాడి చేయాలనే తలంపుతో ఉన్నాడు. అగ్రభాగాన మేఘనాథుడు
వెనుక భాగాన కుంభకర్ణుడు నడవగా రావణుడు మధువు యొక్క నగరంలోకి ప్రవేశించాడు. రావణుని సోదరి శీఘ్రమే అతనిని కలుసుకోవటానికి వచ్చి అతని పాదాలపై పడింది. దానితో అతను, నీవు నన్ను ఏది కోరినా సరే నెరవేరుస్తాను, భయపడవలసిందేమీ లేదు, అందువల్ల దయచేసి లే అంటూ హామీ ఇచ్చాడు. అంతటా కుంభనాశి తన భర్తని ఏమీ చేయకుండా వదిలివేయమని రావణుణ్ణి వేడుకొంది. రాక్షసరాజు బదిలిస్తూ, సరే అలాగే చేస్తాను, ఇక మధువును ముందుకు రమ్మను, ఎందుకంటే దేవతలను జయించటానికి వెళుతున్న నా వెంట అతను రాగోరుతాను అని అన్నాడు. కుంభనాశి తన భర్తను మేల్కొల్పి దేవతలను జయించటంలో అతని సహాయాన్ని అభ్యర్థించటానికి రావణుడు వచ్చాడని తెలియచేసింది. తక్షణమే మధువు వచ్చి రావణునికి తన అభివాదాలు చెల్లించాడు. మరునాటి ఉదయమే రాక్షస సేన బయలుదేరింది. సరిగా సూర్యుడు అస్తమిస్తున్న వేళకు రావణుడు కైలాసానికి చేరుకుని తన సేనను అక్కడ విడిది చేయించాడు. పర్వతాగ్రం మీద తీరికగా కూర్చున్న రావణుడు దేవతలకు క్రీడాస్థలాలైన రమణీయ వనాలను, సరస్సులను పరికించాడు. నిజానికి కుబేరుని ప్రాసాదం నుండి వెలువడుతున్న అప్సరసల గానాలాపన అతనికి వినవస్తూనే ఉంది. మొత్తం వాతావరణమంతా అత్యంత ఆహ్లాదకరంగా ఉంది. సౌరభభరితమైన మందమారుతాలతో మరింత ప్రమోదాన్ని కూరుస్తున్నది. ఈ సమయంలో అప్సరసి అయిన రంభ అటుగా పోవటం తటస్థించింది. తాను ధరించి ఉన్న ఆకర్షణీయమైన వస్త్రాలతోనూ తలతలలాడుతున్న ఆభరణాలతోనూ అతిశయించిన సౌందర్యం గల రంభ యొక్క వన్నె చిన్నెలను చూసిన రావణుడు అమితమైన కామోద్వేగానికి లోనే తక్షణమే తాను కూర్చున్న చోట నుండి దూకి ఆమె చేతిని దొరకబుచ్చుకున్నాడు. మన్మధుని శరాల చేత పీడితుడైన రావణుడు, ఓ అద్భుత లావణ్యవతి, నీ మధుర సుస్మిత వదనం, నీ నిండైన గుండ్రని వక్షోజాలు, నీ కుదురైన జగనాలు, ఊరువులు అన్నీ కలిసి నా మనస్సును హరించాయి. నేను నిన్ను చూడటం సంభవించింది కనుక ఇక నిన్ను వదిలిపెట్టడం భరించలేను. నాకంటే ఏ గొప్పవాణ్ణి కలుసుకుందామని ఇప్పుడు పోతున్నావు? నన్ను నీ భర్తగా స్వీకరించి నాతో ఉండిపో. నీ అసమాన సౌందర్యాన్ని వేరెవడైనా అనుభవిస్తే అది తప్పక వ్యర్థమైపోయినట్లే అన్నాడు. కానీ రంభ క్రోధంతో బదిలిస్తూ, నీవు నాకు తండ్రి లాంటివాడు, నేను నీ కోడలి వంటి దానను, కనుక నీవిలా మాట్లాడడం తగదు అంది. అంతటా రావణుడు తన కుమారుని భార్య అయితేనే కోడలిగా పరిగణించగలుగుతామంటూ వాదించాడు. ఈ మాటలకు రంభ బదులు పలుకుతూ, అవును, నీవు చెప్పేది సరి అయినది, అయినప్పటికీ నేను నీ సోదరుని కుమారుడైన నలకుభరునికి ధర్మబద్ధమైన భార్యనని, అతనిని కలుసుకునేందుకే ఇప్పుడు పోతున్నానని నీవు తెలుసుకోవాలి. అందువల్ల ఓ రాక్షసరాజా, దయచేసి నీవు ధర్మ మార్గాన్ని అనుసరించి నన్ను వెంటనే వెళ్ళిపోనివ్వు అంది. ఈ హితబోధ రుచించని రావణుడు, ఒకే భర్తను కలిగి ఉన్న స్త్రీలకు మాత్రమే నీ తర్కం వర్తిస్తుంది. దేవతలు ఏకపత్ని వ్రతులు కానట్లే అప్సరసలకు వాస్తవ భర్తలంటూ ఎవరూ ఉండరు. కనుక అలాంటి నీతి సూత్రాలు నీకు నేను వర్తింపజేయనక్కర్లేదు అంటూ సమాధానమిచ్చాడు. ఈ మాటలంటూ రావణుడు రంభను బలత్కారంగా ఒక చదునైన రాతి పలక మీదకు లాగి ఆమెతో సంభోగించసాగాడు. ఎట్టకేలకు ఆమెను వదిలిపెట్టిన మీదట చిందరవందరి అయిన శిరోజాలు వస్త్రాలతో రంభ తన పతి అయిన నలకూబరుని వద్దకు పరుగు తీసి జరిగినదంతా అతనికి వివరించింది. రావణుని దుష్ప్రవర్తన గురించి వింటూనే నలకూబరుడు మండిపడ్డాడు. అంతటా రంభ కథనాన్ని ధృవపరుచుకొనటానికై అతను ధ్యాన సమాధిలో ప్రవేశించాడు. అటుపైన ఆ విషయంలోని సత్యాన్ని నిర్ధారించుకున్న మీదట నలకూబరుడు జలాన్ని స్పర్శించి రావణుడు తిరిగి ఎన్నడైనా ఏ స్త్రీనైనా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అనుభవించి యత్నిస్తే అతని శిరస్సు 7 వ్రక్కలవుతుంది అంటూ శపించాడు. ఈ ఉద్ఘోషణ విన్న దేవతలు అమితానందాన్ని పొంది కుబేరనందునిపై పుష్పవర్షాన్ని కురిపించారు. అదేవిధంగా రావణుని చేత అపహృతులై లంకలో ఉంటున్న స్త్రీలు సైతం నలకూబరుని ఉద్ఘోషణ గురించి వినగానే అమితమైన సుఖ సంతోషాలను అనుభవించారు. ఈ శాపం గురించి తెలిసిన రావణుడు తన పట్ల అనురక్తులు కాని స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకునే ప్రవృత్తినంతటినీ త్యజించి వేశాడు. మరునాటి ఉదయం రావణుడు తన సేనను సమీకరించుకొని ఇంద్రుని నివాసాన్ని సమీపించాడు.
రావణుడంటే భయం గల స్వర్గాధిపతి సమీపిస్తున్న రాక్షస సేనను చూచి విచారగ్రస్తుడైనాడు. ఇంద్రుడు శీఘ్రమే దేవతలనందరినీ యుద్ధం చేయటానికి పంపి తాను మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు. దేవదేవునికి ప్రణామాలు సమర్పించిన మీదట ఇంద్రుడు రావణునికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాల కారణంగా నేను అతనితో యుద్ధం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ప్రియమైన ఓ భగవాన్, రాక్షస రాజును వధించటానికై నాకు తగినంత శక్తినైనా ప్రసాదించు, లేదా ఈ విషయంలో నీవే ఏదైనా చేయాలని అభ్యర్థిస్తున్నాను అంటూ వేడుకున్నాడు. మహావిష్ణువు ఇంద్రునికి ధైర్యం చెబుతూ, నీవు భయపడవలసిన అవసరమేమీ లేదు. రావణుని జయించడం నీకు సాధ్యం కానప్పటికీ వెళ్ళి అతనితో పోరాడు. అతన్ని నేను ఇప్పుడే చంపగోరటం లేదు. అయితే సరైన తరుణం ఆసన్నమైనప్పుడు నేను ఈ దుష్ట రాక్షస రాజును మాత్రమే కాక అతని బంధువులందరినీ కూడా సంహరిస్తానని దయచేసి తెలుసుకో అని చెప్పాడు. ఆ తర్వాత దేవతలకు తమ మిత్రులైన దానవుల సమర్థన గల రాక్షసులకు మధ్య భీకరమైన సంగ్రామం జరిగింది. రావణుని మాతామహుడైన సుమాలి రాక్షస సేనకు నాయకత్వం వహించి శీఘ్రమే దేవ సైనికులను చిత్తుగా ఓడించాడు. అంతటా అష్టమ వసువు అయిన సవిత్రుడు ఆకస్మికంగా యుద్ధరంగంలోకి ప్రవేశించి రాక్షసుల గుండెల్లో బెదిరి పుట్టించాడు. సుమాలి యొక్క రథాన్ని ధ్వంసం చేసిన మీదట సవిత్రుడు ఆ రాక్షసుని గదను తీసుకుని అతని శిరస్సుపై గట్టిగా మోదటంతో అతను అక్కడికక్కడే మరణించాడు. నాయకుడు లేని రాక్షస సైనికులు పారిపోసాగారు. అంతటా మేఘనాథుడు ముందుకు వచ్చాడు. రావణుని శక్తిమంతుడైన ఈ పుత్రుడు దేవతలను చెల్లా చెదురు చేయసాగాడు. అయితే ఇంద్రుడు పారిపోతున్న యోధులను మందలించి తన స్వంత కుమారుడైన జయంతుణ్ణి యుద్ధం చేసేందుకు ముందుకు పంపాడు. అలా రాకుమారులిద్దరి నడుమ సరి సమానమైన ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. అయితే మేఘనాథుడు తన మాయాశక్తితో యుద్ధరంగంలో అంధకారాన్ని సృష్టించబోనుకోవటంలో జయంతుడు వెనుకబడ్డాడు. అంధకారంలో యుద్ధం భయానకంగాను గందరగోళంగాను పరిణమించింది. దైత్యుల పాలకుడు దేవేంద్రుడు పత్ని అయిన శచీదేవికి జనకుడు అయిన పులోముడు బలత్కారంగా తన మనుమడి శిరోజాలను పట్టుకున్నాడు. జయంతుని రక్షణార్థమై అతన్ని యుద్ధరంగం నుండి దూరంగా ఈడ్చుకొని పోయి అతనితో సహా పులోముడు లోతైన సముద్ర గర్భంలోకి దూసుకుపోయాడు. జయంతుడు వెళ్ళిపోయాడని గమనించిన దేవతలు భయభ్రాంతులై పారిపోయారు. అంతటా ఇంద్రుడు తక్షణమే తన రథాన్ని పిలువనంపాడు. ఇతర ఆదిత్యుల చేత పరివేష్టించబడి ఇంద్రుడు యుద్ధరంగంలోకి ప్రవేశించగానే ఒక భీకర ప్రపంచనం వీచసాగింది. బ్రహ్మాండమైన ఉల్కలు ఆకాశంలో అటు నుంచి ఇటు దూసుకు వెళ్ళాయి. ఈలోగా ఇంద్రుడు తమతో ఉండటం చూసి ప్రేరణ పొందిన దేవతలు రాక్షసులను ఊచకోత కోయడంతో చివరకు రాక్షస సేనలో 10వ వంతు మాత్రమే సజీవులుగా మిగిలారు. రుద్రులు ఇతర దివ్యులు సంయుక్తంగా జరిపిన దాడి వల్ల కుంభకర్ణుడు కూడా గాయపడ్డాడు. అంతటా అమిత క్రుద్ధుడైన రావణుడు శత్రుసేనా దళాల మధ్య చుచ్చుకుపోసాగాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుణ్ణి సమీపించాడు. ఈ రాజులిద్దరూ ఒకరిపై ఒకరు బాణవర్షం కురిపించుకుంటూ ఉండగానే చీకటి పట్టడంతో ఇంద్రుడు, రావణుడు, మేఘనాథుడు తప్ప అందరూ అయోమయంలో చిక్కుకున్నారు. రావణుడు దేవతలనందరినీ సర్వనాశనం చేయాలని కృతనిశ్చయుడై ఉన్నాడు. రాక్షస రాజును తాను వధించజాలని గ్రహించిన ఇంద్రుడు అందుకు బదులుగా ఉత్తరబందీ చేయవలసిందిగా తన యోధులకు సలహా ఇచ్చాడు. రావణుడు అకస్మాత్తుగా ఇంద్రుని వైపు దూసుకువచ్చాడు. కానీ స్వర్గాధిపతి కుంభవృష్టిగా ఆయుధాలను ప్రయోగించి అతన్ని వెనుకకు తరిమాడు. భయగ్రస్తులైన రాక్షసులు తాము పరాజితులమైనట్లని భావించారు. ఆగ్రహించిన మేఘనాథుడు అదృశ్య రూపంలో దేవతల సైన్యంలోకి ప్రవేశించి స్వర్గాధిపతి ఎదుటకు వచ్చాడు. నిర్విరామ శరప్రవాహాలతో మేఘనాథుడు ఇంద్రుణ్ణి పూర్తిగా అలసిపోయేటట్లు చేసి అంతటా తాను బ్రహ్మదేవుని నుండి పొందిన మాయాశక్తితో అతన్ని బంధించి వేశాడు. రావణుణ్ణి దేవతలు లోబరుచుకుంటూ ఉండటం చూచిన మేఘనాథుడు అదృశ్య రూపంలోనే తన తండ్రితో, నేనిప్పటికీ ఇంద్రుణ్ణి బందీగా తీసుకున్నాను కనుక నీవు యుద్ధం చాలించి వెనుదిరగాలి. విజయం నీదే కనుక ఇంక పోరాటం సాగించవలసిన అవసరం లేదు అని చెప్పాడు.
ఈ మాటలు విన్న దేవతలు దిటవగోల్పోయి తక్షణమే యుద్ధాన్ని ఆపుచేశారు. అంతటా రావణుడు మేఘనాథుణ్ణి, నీవు నాకంటే ముందుగా వెళ్ళి ఇంద్రుణ్ణి లంకకు తీసుకువెళ్ళు. నేను కొద్దిసేపట్లోనే వచ్చి నిన్ను కలుసుకుంటాను అని చెప్పాడు. అలా స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు రాక్షసుల రాజధానిలో వారికి బందీ అయినాడు. అంతటా బ్రహ్మదేవుడు దేవతలందరినీ వెంటబెట్టుకుని లంకకు వెళ్ళాడు. గగనతలంలోనే నిలిచి విశ్వపితామహుడు రావణునితో, నీ తనయుడు ప్రదర్శించిన బలపరాక్రమాలు నిజంగానే అద్భుతమైనవి. స్వర్గాధిపతిపై సాధించిన ఈ నాటకీయ విజయం కారణంగా మేఘనాథుడు నేటి నుంచి ఇంద్రజిత్తుగా పిలువబడుగాక. ఓ రాక్షసరాజా, ఇంద్రుణ్ణి విడుదల చేయవలసిందిగా నిన్ను అభ్యర్థిస్తున్నాను. దీనికి ప్రతిగా నీ పుత్రునికి ఒక అసమానమైన వరాన్ని ప్రసాదిస్తాను అన్నాడు. అందుకు ఇంద్రజిత్తు, నాకు అమృత తత్వాన్ని ప్రసాదిస్తే ఇంద్రుణ్ణి వదిలిపెడతాను అన్నాడు. కానీ బ్రహ్మదేవుడు, నిర్నిబంధమైన అమృతత్వాన్ని పొందడం సృష్టిలోని ఏ జీవికి కానీ సాధ్యపడదు. అందువల్ల ప్రియమైన రాకుమార, మరి ఏదైనా కోరుకో అని బదులిచ్చాడు. ఇంద్రజిత్తు ఇలా అన్నాడు. అందుకు ప్రత్యామ్నాయంగా నాకు ఈ వరాన్ని ప్రసాదించు. ఏమంటే, యుద్ధ సమయంలో నేను వేదోక్త ఆచారాల ప్రకారం హోమాగ్నిలో హావిస్సులను అర్పిస్తే హోమజ్వాలలో నుంచి ఒక పెద్ద రథం ఆవిర్భవించాలి. అంతటా నేను ఆ రథంపై ఆసీనయి ఉన్నంతకాలం నాకు మృత్యువు లేకుండా ఉండాలి. అందువల్ల నేను మంత్రోచ్చారణను, హవిస్సుల సమర్పణను పూర్తి చేయకుండా యుద్ధంలో ప్రవేశిస్తేనే నాకు వినాశనం కలుగుతుంది. కొంతమంది తపస్సాధనను ఆచరించడం ద్వారా అమృత తత్వానికై ప్రయత్నిస్తారు. కానీ నేను కేవలం నా బల పరాక్రమాలను ప్రదర్శించడం ద్వారా దానిని సాధించాను. బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తు అభ్యర్థనను మన్నించి వరం ప్రసాదించగా అందుకు ప్రతిగా రాక్షసులు ఇంద్రుణ్ణి వదిలిపెట్టారు. ఈ సంఘటన తదుపరి ఇంద్రుడు ఖిన్నుడైనాడు. ఇంద్రుడు ఖిన్నుడైనాడు. అతని దేహకాంతి సన్నగిల్లింది. బ్రహ్మదేవుడు అతన్ని సమీపించి, నీవు గతంలో చేసిన ఏమి ఘోర పాపం ఇప్పుడు నిన్ను ఇంతగా పట్టి పీడిస్తుంది అని ప్రశ్నించాడు. ఇంద్రుని సమాధానికై ఎదురు చూడకుండా సర్వజుడైన బ్రహ్మదేవుడు ఈ కథను వివరించాడు. సృష్ట్యాదిలో ఒకే విధమైన మానవ జీవులు ఉండేవారు. వారి దేహ లక్షణాల్లో ఏ విధమైన విభేదం ఉండేది కాదు. అంతటా వైవిధ్యాన్ని సృజించి జనసంఖ్యను పెంచే నిమిత్తం నేను తొలి స్త్రీని సృష్టించి ఆమెకు అహల్య అనే పేరు పెట్టాను. ఏ కొంచెం కూడా వికారం లేనిది అని అహల్య యొక్క అర్థం. ఈ యువతి ఎవరి జీవిత భాగస్వామి కావాలి అని ఆలోచిస్తూ నేను ఆమెను చాలా సంవత్సరాల పాటు గౌతమి ఋషి యొక్క సంరక్షణలో ఉంచాను. ఓ ఇంద్ర, ఆ సమయంలో నేను అహల్యను నీకు పత్నిగా ఇస్తానన్న గట్టి విశ్వాసంతో ఉన్నావు. అయితే అనంతర కాలంలో గౌతముడు ఆ యువతిని నాకు తిరిగి అప్పగించినప్పుడు అతని ఆత్మ నిగ్రహానికి నేను ముగ్ధుడనయ్యాను. అహల్య అతనికి భార్య కాగలదని నేను నిశ్చయించాను. నా నిర్ణయంతో దేవతలందరూ, ప్రత్యేకించి నీవు కలవరపడడం జరిగింది. అందువల్ల నీవు కామక్రోధ వివశుడివై గౌతముని ఆశ్రమానికి వెళ్ళావు. లావణ్యవతి అయిన అహల్యను నీవు చూడగానే ఆమెను బలత్కారంగా మానభంగం చేశావు. నీవు నిష్క్రమించిన మీదట గౌతమునికి నీ పాపకృత్యం గురించి తెలిసింది. అందువల్ల ఆయన అమిత క్రుద్ధుడై, ఓ కామమోహితుడైన స్వర్గాధిపతి, ఒకనాటికి నీవు యుద్ధరంగంలో పోరాడుతూ నీ శత్రువులకు బందీవవుతావు. అంతేగాక నీవు తొలుతిగా చేసిన ఈ ఘోర కృత్యం మానవ సమాజంలో విస్తరించినప్పుడు ఈ పాపం చేసేవాడు ఎవడైనా దానికి సగం ప్రతిఫలాన్ని మాత్రమే పొందుతాడు. తక్కిన సగం ప్రతిఫలం నీవే పొందుతావు. అందువల్ల నేటి నుంచి స్వర్గాధిపతిగా నీ స్థానం ఎన్నటికీ స్థిరంగా ఉండదు. నీ విషయంలోనే కాదు, భవిష్యత్తులోని ఇంద్రుని విషయంలో కూడాను అంటూ నిన్ను శపించాడు. ఇంద్రుడు నిందించిన మీదట గౌతముడు తన భార్య యొక్క విశ్వాసహీనతకు గాను, ఇది మొదలుగా నీవు నీ ఆశ్రమంలో ఒక రాతి స్తంభానివే పడి ఉండాలి. అంతేగాక ఏకైక సుందరాంగిగా నీకున్న విశిష్టత ఇకపై ఉండదు. సౌందర్యంలో ఇతర స్త్రీలంతా భాగాన్ని పొందుతారు అంటూ ఆమెను శపించాడు. అంతటా అహల్య, ప్రియనాథ, ఇంద్రుడు ఇక్కడకు నీ రూపంలో వచ్చి నన్ను బలత్కారంగా చెరిచాడు.
నేను నిరపరాధను కనుక దయచేసి నాపై కరుణ చూపు అని వేడుకుంది. అంతటా గౌతముడు తన భార్యతో, భవిష్యత్తులో మహావిష్ణువు ఇక్ష్వాకు వంశంలో జన్మించి రాముడనే పేర ఖ్యాతిగాంచుతాడు. ఆయన తన దివ్యలీలను ప్రదర్శించుతూ విశ్వామిత్రుడితో కలిసి ఇక్కడికి వస్తాడు. శ్రీరాముణ్ణి దర్శించిన ఆయనకు నీ ఆతిథ్యం ఇచ్చి నీవు నా శాపం నుండి విముక్తురాలివై నా భార్యగా పునఃస్వీకరించబడతావు అని తెలియజేశాడు. బ్రహ్మ ఇంకా ఇలా చెప్పాడు. ప్రియమైన ఇంద్ర, నీ ప్రస్తుత కష్టనష్టాలన్నీ గౌతముని శాప ఫలితంగా కలిగినవి. ఆ శాప ప్రభావానికి విరుగుడు నీవు మహావిష్ణు ప్రీత్యర్థం ఒక యజ్ఞాన్ని నిర్వహించవలసిందిగా సూచిస్తున్నాను. ఈ విధంగా నీవు పవిత్రుడవై స్వర్గలోకంలో నీ పదవిని తిరిగి పొందగలుగుతావు. ఇప్పుడు నీవు నా నుంచి తెలుసుకోగలిసిన విషయం మరొకటి ఉంది. నీ పుత్రుణ్ణి పులోముడు తీసుకొని పోయి సముద్ర గర్భంలో అగాధంలో ఉంచాడు. అటు పిమ్మట బ్రహ్మదేవుని సూచనను పాటించి ఇంద్రుడు స్వర్గలోకంలోని తన స్థానాన్ని తిరిగి సంపాదించి అన్ని ఆందోళనల నుండి విముక్తుడైనాడు. ఇంద్రజిత్తు యొక్క అసాధారణ బలపరాక్రమాలను గురించి విని రామలక్ష్మణులు ఎంతో అబ్బురపాటును వెల్లడించారు. అంతటా రాముడు, ఓ ఋషిపుంగవ, రావణుణ్ణి ఎవరైనా ఒక క్షత్రియుడు పరాజితం చేసిన సంఘటన ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. అగస్త్యుడు ఇలా సమాధానమిచ్చాడు. ఒకప్పుడు రావణుడు భూమండలమంతా సంచరిస్తూ హైమయుల రాజైన వీర్యార్జునిచే పాలించబడుతున్న మాహిష్మతి నగరానికి వచ్చాడు. ఆ రోజున కార్తవీర్యార్జునుడు పలువురు సుందరాంగులతో జలక్రీడలాడటానికై నర్మదా నదికి వెళ్ళాడు. అందువల్ల రావణుడు వచ్చి కార్తవీర్యార్జునుడు ఎక్కడ ఉన్నాడని ఒక సజుణ్ణి అడుగగా రాజు బయటకు వెళ్ళాడని చెప్పాడు. రావణుడు నిష్క్రమించి వింధ్యా పర్వతానికి వెళ్ళిన మీదట నర్మదా నదీ తీరానికి చేరుకున్నాడు. పుష్పక రథం నుండి క్రిందకు దిగి రావణుడు తన సచివులతో పాటు తీరాన కూర్చుని, ఈ పవిత్ర నది ఎంతో మహిమాన్వితమైనది. మీరంతా శాస్త్రోక్తంగా నదీ స్నానం చేస్తే మీ పాపకర్మల ఫలితాల నుండి విముక్తి పొందవచ్చు. ఈలోగా నేను పరమశివుణ్ణి ఆరాధన చేసుకుంటాను. పూజ కోసం నాకు కొన్ని పుష్పాలు తీసుకుని రండి అని చెప్పాడు. రావణుని పూజార్థం సచివులు గిరి పుష్పాల కోసం అన్వేషిస్తుండగా రావణుడు స్నానం చేసి గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాడు. నీటి నుండి వెలుపలకు వచ్చి రావణుడు తన తడి బట్టలను తీసివేసి నూతన ధవల వస్త్రాలను ధరించాడు. రావణుడు అన్ని వేళలా ఒక శివలింగాన్ని తన వెంట ఉంచుకునేవాడు. ఇప్పుడు ఆ దైవాన్ని ఇసుకపై నిలిపి దాని ఎదుట నిలిచి తన చేతులను ఆడిస్తూ దివ్యోన్మాదంతో నృత్యం చేయసాగాడు. ప్రవాహం దిగువన కొద్ది దూరంలో కార్తవీర్యార్జునుడు తన సఖీజనంతో జలక్రీడలాడుతున్నాడు. తన సహస్ర బాహువుల సామర్థ్యాన్ని పరీక్షించనించిన కార్తవీర్యార్జునుడు జల ప్రవాహాన్ని నిరోధించసాగాడు. అలా జలాలు వెనుకకు నిలిచిపోయి తీరాలను ముంచెత్తుతూ రావణుడు పుష్పాలను పూజలో సమర్పించనున్న తరుణంలో వాటిని ఈడ్చుకొని పోయాయి. దీనితో రావణుడు కుపితుడై శుకసారణులను పిలిచి నది యొక్క అసహజ ప్రవాహానికి కారణమేమిటో తెలుసుకుని రమ్మని ఆదేశించాడు. ఈ సచివులు గాలిలోకి ఎగిరి దిగువ ప్రవాహం మీదుగా వెళ్ళారు. వారు 4 మైళ్ళు వెళ్ళగా అక్కడ కార్తవీర్యార్జునుడు వినోదాత్మకంగా నదీ ప్రవాహాన్ని అవరోధించడం వారికి కనిపించింది. ఈ విషయం విన్న రావణుడు తక్షణమే తన సచివులంతా వెంటరాగా యుద్ధం చేయడానికి బయలుదేరాడు. అలా వెళుతున్న రావణునికి ఎన్నో అశుభ శకునాలు గోచరించాయి. అయినప్పటికీ ఏమాత్రం జంకకుండా సాగిపోయి రావణుడు శీఘ్రమే కార్తవీర్యార్జునుని సామీప్యానికి చేరుకున్నాడు. కార్తవీర్యార్జునుని సచివులు తనను సమీపించగా రావణుడు నా రాకను మీ రాజుగారికి ఎరిగించి నేను ఆయనను యుద్ధానికి సవాలు చేసేందుకు వచ్చానని చెప్పండి అని ఆదేశించాడు. వారిలో ఒక సచివుడు బదులిస్తూ కార్తవీర్యార్జునుడు మత్తుడై ఉండి స్త్రీ సహచర్యంలో ఉండగా అతన్ని నీవు సవాలు చేయడం భావ్యం కాదు.
అందువల్ల దయచేసి ఈ రాత్రి ఇక్కడనే గడిపి ప్రొద్దున్న నీవు పోరాడవచ్చు. అయితే అలా నిరీక్షించలేనంత అసమానుడివి అయినట్లయితే నీవు ముందుగా మమ్మల్ని ఓడించిన తర్వాతనే మా ప్రభువును సమీపించాలి అన్నాడు. వారి సవాలుకు ప్రతిస్పందిస్తూ రావణుడు సచివులు తక్షణమే కార్తవీర్యార్జునుని సచివులను వధించి భక్షించారు. అంతటా కార్తవీర్యార్జున సైనికులు ఆక్రమకుల మీదకు దూసుకు వెళ్ళారు. కానీ ఆ సేనను కూడా కొద్దిసేపట్లోనే సంహరించడం జరిగింది. అంతటా ప్రాణాలతో మిగిలిన వారు కార్తవీర్యార్జునుడికి జరిగినది వివరించారు. ఇది వింటూనే కార్తవీర్యార్జునుడు నీటి నుంచి వెలువడి గదాయుధాన్ని చేతబూనుకుని రాక్షసులను తరిమివేయసాగాడు. తర్వాత భాగంలో మరింత తెలుసుకుందాం. ధన్యవాదాలు.